వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ నేను ఒక టైటిల్ పెట్టున్నాను. అంబటి కూతురు మౌనికకు మంచి భవిష్యత్తు ఉంది. అయితే ఆవిడ ఆ భవిష్యత్ కంటే ముందు, ఆ మాట్లాడే కంటే ముందు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈ రోజున మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. ఈరోజు అంబటి మౌనిక, అంబటి రాంబాబు ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చినా, ఆ తర్వాత పార్టీ నేతలు పరామర్శించడానికి వచ్చినా అంబటి మౌనిక వాళ్ళ పక్కనే ఉంటా ఉంది. దట్టు ఆవిడ అటు క్యాడర్ని అప్పీల్ చేయడం కానీ, వైఎస్ఆర్సీపీ క్యాడర్ని, అదేవిధంగా తమిళం పాటించాలని కోరడం కానీ, తన తండ్రి తప్పే చేశారు కానీ మరి టీడీపీ క్యాడర్ చేసిన తప్పేంటి అని చెప్పి కూడా మొన్న అడగడం కానీ, సో ఇవన్నీ కూడా మౌనికని వార్తల్లో నిలబెడతా ఉన్నాయి ఈ రోజున. అయితే ఇదే సమయంలో ఇక్కడ మౌనిక ఈ రోజున గతానికంటే భిన్నంగా, అంటే ఈ 10 days ఈ 1 week వాతావరణానికంటే భిన్నంగా ఫస్ట్ టైం ఆమె ఫుల్ టైం మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేసింది. అక్కడ మనం చూస్తే ఉత్తరాంధ్ర నుంచి, ఎస్పెషల్లీ గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో మాజీ మంత్రి కాపు సంఘాల సంఘీభావ యాత్ర జరిగింది అంబటి రాంబాబు ఫ్యామిలీకి. కొంతమంది నేతలు అక్కడి నుంచి పాయకరావుపేట, అదేవిధంగా వైజాగ్ ఇలాంటి చోట నుంచి ఈయన ఆధ్వర్యంలో కరణం ధర్మశ్రీ, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలు ఆ ఫ్యామిలీని పరామర్శించడానికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఆవిడ వాళ్ళతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్లో చాలా అద్భుతంగా మాట్లాడారు ఆవిడ మౌనిక. సేమ్ ఆవిడ మాట్లాడుతూ ఉంటే నాకు అంబటి రాంబాబు గుర్తొచ్చారు. అంబటి రాంబాబు గారితో నాకు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు నేను వైఎస్ఆర్సీపీ బీట్లో ఉన్న, చాలా సాన్నిహిత్యం ఉంది. మొన్న జైలుకి వెళ్ళక ముందు కూడా ఆయనతో ఏదో సందర్భంలో కూడా మాట్లాడడం జరిగింది. సో అలా అంబటి రాంబాబు ఎప్పుడు చెప్తుంటాను నేను ఆయన గురించి. ఆయన బూతులు మాట్లాడిన వ్యక్తిత్వం మీద, మహిళల విషయంలో ఆయన అలిగేషన్స్ వచ్చినాయి. బట్ ఆయన ఏదైతే బూతులు మాట్లాడే విషయంలో మాత్రం ఎప్పుడు ఇట్లా ఈ స్థాయిలో విగ్రెస్గా ఆయన వ్యవహరించాల. గతంలో ఎప్పుడు కూడా అటు అసెంబ్లీ అయినా బయట అయినా ఆయన అంతే పద్ధతిగా మాట్లాడతారనే పేరుంది. 1-2 సందర్భాల్లో నోరు పారేసుకోవడం తప్పించి అసెంబ్లీలో ఒక కొడాలి నానిలాగో, ఒక రోజాలాగో ఆయన ఎప్పుడు కూడా వ్యవహరించాల. అయితే అలాంటి అంబటి రాంబాబు ఈరోజు దారుణంగా ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు రాష్ట్రంలోనే ఏ స్థాయిలో అల్లకల్లను సృష్టించాయో కూడా మనకు తెలుసు. ఆ అంశానికి సంబంధించి ఇది ఒక సశేషం లాగా జగన్మోహన్ రెడ్డి పరామర్శ, ఆ తర్వాత ఆ పార్టీ నేతల పరామర్శ, రోజా లాంటి వాళ్ళ పరామర్శతో ఒక సజెషన్ లాగా ఇది సాగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అంబటి మౌనిక కూడా మీడియా ముందుకు రావాల్సిన సందర్భం. నిజానికి ఆవిడని ఆ ఇష్యూ జరిగిన రోజు, ఆ రోజు చూసినప్పుడే నాకు ఆవిడకి ఎంతో భవిష్యత్తు ఉంది రాజకీయాల్లో అనిపించింది. ఆవిడ మాట్లాడుతున్న తీరు చూసిన తర్వాత ఈరోజు పూర్తిగా ఎలాబరేట్గా ఆవిడ మాట్లాడిన విధంగానే అటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, అదేవిధంగా అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేస్తూ, ఇక స్థానికంగా ఉన్న ఏదైతే గల్లా మాధవి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆవిడని క్వశ్చన్ చేస్తూ, ఎట్ ద సేమ్ టైం పెమ్మసాని, అక్కడ ఎంపీగా, స్థానిక ఎంపీగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ని కూడా క్వశ్చన్ చేస్తూ ఆవిడ కొన్ని మాటలు మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు. దాంట్లో ఓకే, మీరు ఏ రాజ్యాంగం చెప్పింది కర్రలు పట్టుకొని ఇంటికి రమ్మని, నా తండ్రి క్షమాపణ కూడా చెప్పారు, అయినా కూడా మీ కళ్ళు చల్లారలేదా, ఇంట్లో మీరు నిప్పు పెట్టే ప్రయత్నం చేశారు, పక్కింటికి అంటుకుంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చెప్తూనే క్యాడర్కి కూడా, తమకు సపోర్ట్ వస్తున్న క్యాడర్కి కూడా ఆమె కృతజ్ఞత చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగింది ఆవిడ గల్లా మాధవ్ని ఉద్దేశించి. పెమ్మసాని చాలా చదువుకున్న వ్యక్తి, ఆయన వల్ల మంచి జరుగుతుంది అనుకున్నాను, ఇంత దారుణమైన సంఘటనలు జరిగాయని చెప్పి కూడా ఆవిడ మాట్లాడారు. మరి అంబటి రాంబాబు కూడా చదువుకున్న వ్యక్తే కదా, జగన్మోహన్ రెడ్డి కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా. మౌనిక, మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? ఆ రోజు జరిగిన అరాచకాలన్నీ, ఆ రోజు జరిగిన అరాచకాల్లో కనీసం 1% అయినా సరే మీరు ఖండించుంటే ఆ రోజున, ఈరోజు మీరు మాట్లాడేదానికి చాలా శాంటిటీ ఉండుండేది. ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట ఒక తోటలాగా ఉంది. ఆ తోటకు ప్రతిదానికి కూడా ఒక శాంటిటీ ఉండుండేది. ఆ రోజు 5 ఏళ్ళు కూడా మీరు సైలెంట్ అయ్యారు. మరి మీకు చదువుకున్న విఘ్నత కానీ, సంస్కారం కానీ ఉండుంటే ఆ రోజు కూడా ఇలాగ మాట్లాడాల్సి ఉంది కదా. అంటే మీ దాకా వస్తే కానీ సమస్య శాంటిటీ ఏంటో మీకు తెలీదా? సమస్య లోతెంతో తెలీదా? మీ నాన్న ఈరోజు అరెస్ట్ చేసి పోలీసులు జైల్లో పెట్టారు కాబట్టి, రిమాండ్ ఖైదీగా ఉన్నారు కాబట్టి ఈరోజు మీకు ఆవేదన తెలుస్తూ ఉందా? అలాంటి ఆవేదన 5 ఏళ్ళు ఎన్ని ఫ్యామిలీలు పడ్డాయో తెలుసా మౌనిక గారు మీకు? మీకు నాకు నిజంగానే కొన్ని విషయాల్లో గౌరవం ఉంటుంది. ఎప్పుడు కూడా భాష నోరు అదుపు తప్పి మాట్లాడే వాళ్ళ మీద కానీ ఇలాంటి వాళ్ళని నేను పెద్దగా లైక్ చేయను. కానీ మీ ఫాదర్ విషయంలో కొన్ని విషయాల్లో నాకు ఎగ్జామ్షన్ ఉంది. అంతే సూపర్గా ఉంటాడు ఆయన మాట్లాడే విధానం కానీ, మీడియాతో ఆయన బిహేవ్ చేసే విధానం కానీ, ఆ ర్యాపో కానీ. కానీ అలాంటి అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నారు ఆ రోజున. ఆయన సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు? లోకేష్ పుట్టుకుని అవమానించారు అసెంబ్లీ వేదికగా. బయట ప్లే చేయమంటారా కావాలంటే? ఆ రోజు భువనేశ్వర్ని ఉద్దేశిస్తూ, చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ వాళ్ళ క్యాడర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు అంబటి రాంబాబు. మరి అంబటి రాంబాబు చదువుకోలేదా?
అంబటి రాంబాబు ఎమ్మెల్యే కాలేదా? అంబటి రాంబాబు గారు మంత్రి కాలేదా? ఒక మంత్రి అయ్యి ఉండి రాష్ట్రానికి ఇలాంటి మెసేజా అంబటి రాంబాబు ఇవ్వాల్సింది? ఆ రోజు మీకు నోరు రాలేదా ఖండించడానికి? ఇప్పుడు తీసింది పక్కన పెడదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏ ఉద్దేశంలో తిట్టారు, ఏ ఎమోషన్లో అయినా లకారాలు మాట్లాడారు, ఇవన్నీ పక్కన పెడదాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి కూడా నేను అడుగుతాను. పెమసాని గురించి కూడా మాట్లాడారు. పెమసాని మాట్లాడారు. ఎప్పుడు పెమసాని వచ్చి బయట దాడులు చేయండి నేను అంబటి రాంబాబు సంగతి తేల్చండి అని ఆయన ఓపెన్గా ఎప్పుడు కూడా బయట స్టేట్మెంట్ ఇవ్వాల. ప్రజెంట్ ఆయన అక్కడ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆవిడ ఏదో టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ రాజ్యాంగంలో రాసుంది మాధవి గారు కర్రలు పట్టుకొని వచ్చి కత్తులు పట్టుకొని వచ్చి గుణపాలు దించాలి మా ఇంట్లోకి అని చెప్పేసి అని అడుగుతూ ఉంది కదా. ఆ రోజు మాచర్లు వెళ్తే లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో టీడీపీ నేతలు బోండా ఉమా లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. మొత్తం రాడ్లు పెట్టేసి ఆ కార్లు మొత్తాన్ని వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు కదా. ఆ విజువల్ చూపించమంటారా ఇప్పుడు మీకు? ఆ విజువల్స్ ప్లే చేయమంటారా? టీడీపీ క్యాడర్ మీద నేను చెప్తున్నా, మిగతా విషయాలు చెప్పట్లా. టీడీపీ క్యాడర్ మీద జరిగిన దాడి చెప్తున్నా. అదేవిధంగా పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళి దేవినేని అవినాష్ అండ్ బ్యాచ్ పార్టీ ఆఫీస్లో అడ్డొచ్చి మొత్తం 200 మంది కార్లు వేసుకొని వెళ్ళారు. గేట్లను గుద్దుకుంటూ వెళ్ళిపోయారు లోపలికి. అడ్డొచ్చిన ఎంప్లాయీస్ అడ్డొస్తే బద్రీ లాంటి వాళ్ళు వాళ్ళందరూ తలలు పగలు కొట్టే ప్రయత్నం చేశారు. మరి వాళ్ళ ఫ్యామిలీలు కావా? వాళ్ళకి పేరెంట్స్ లేరా? వాడి మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు లేరా? చంద్రబాబు నాయుడు అమరావతి రైతులను పరామర్శించడానికి వెళ్తే ఆయన మీద రాళ్ల దాడి జరిగితే ఇది పౌర సమాజానికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అది స్వేచ్ఛ అని మాట్లాడారు ఆ రోజు గౌతమ్ సవాంగ్, జగన్మోహన్ రెడ్డి అండర్లో పనిచేస్తున్న గౌతమ్ సవాంగ్. అంతేకాదు తన సొంత కాన్స్టిట్యున్సీలో కుప్పంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వెళ్తా ఉంటే మొత్తం టీడీపీ క్యాడర్ తలలు పగలు కొట్టారు వెంటబడి. మరి ఇది రాజ్యాంగం ఇచ్చిందా తలలు పగలు కొట్టమని? మౌనిక గారు ఇవన్నీ వినాలి, మీరు ఈ వీడియో చూడాలి. మీరు చూడకపోయి నేను పంపిస్తాను ఎవరొకరితో మీ దగ్గరికి ఈ వీడియోని. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజున లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ రోజు దారుణంగా మాచర్లో పార్టీ క్యాడర్ మీద దాడులు చేసి దగ్గరగా ఆల్మోస్ట్ 50 మంది మీద కేసులు పెట్టారు పల్నాడులో జరిగిన అరాచకంలో. టీడీపీ గారు ఇప్పటికీ ఆ కేసులు మోస్తానే ఉంది. మరి అదేంటి? అది ఇప్పుడు మీకు రాజ్యాంగం గుర్తొస్తా ఉందా? ఇప్పుడు మీ తండ్రి పడుతున్న ఆవేదన గుర్తొస్తా ఉందా? నిప్పెట్టారని మాట్లాడుతున్నారు కదా. మరి ఆ రోజు గన్నవరంలో వంశీ, మీ నాన్న క్లోజ్ ఫ్రెండ్ అయిన వంశీ పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీస్ని తగలబెట్టారు. అడ్డొచ్చిన టీడీపీ క్యాడర్ మీద చాలా దారుణంగా తిరగబడ్డారు వాళ్ళ అనుచరులు. లేడీస్ అని కూడా చూడకుండా చాలా దారుణంగా వాళ్ళ మీద థ్రెటన్ జరిగింది. చూపించమంటారా ఫొటోస్? మీకు ఇప్పటికీ ఉన్నాయి నా ఫోన్లో. ఏదైతే కొడాలి నాని, ఇదే కొడాలి నాని మీ నాన్నకి ఆయన కూడా క్లోజ్ ఫ్రెండే. కొడాలి నాని కాస్నోవా ఏర్పాటు చేశారంటే టీడీపీ నేతలు అక్కడికి వెళ్తా ఉంటే వాళ్ళని వెంటబడి తరిమి కొట్టారు వైసీపీ క్యాడర్. ఇదేంటది? అప్పుడు రాజ్యాంగం గురించి, విలువల గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడారు మీరు? మీరు బాగా విదేశాల్లో చదువుకొని వచ్చినట్టున్నారు. మీకు కనీసం మీకు చదువు ఉందనేది నాకు అర్థమవుతోంది మీ మాటల్లో. చాలా బాగా మాట్లాడుతున్నారు, మీకు ఎంతో భవిష్యత్తు ఉంది. కానీ ఇవన్నీ మాట్లాడే ముందు ఆ రోజు మీరు చేసిన విధ్వంసం ఏంటి? సరే, మీ నాన్న విషయానికే వద్దాం. మీ నాన్న గురించి మహిళలకు సంబంధించి విమర్శలు వస్తే ఏ రోజైనా ఖండించే ప్రయత్నం చేశారా మీరు దాన్ని? ఏ రోజైనా సరే. మీ నాన్న ఆ లకారాలతో భాష మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చి రిగ్రెట్ అయ్యారని చెప్తా ఉన్నారు. క్యాడర్కి సారీ చెప్పాడు ఆయన. ఎక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సారీ చెప్పాలి. ఆయన మాట్లాడింది చంద్రబాబు నాయుడు గురించి, ఆయన మాట్లాడింది వాళ్ళ అమ్మా నాన్న గురించి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సారీ చెప్పాడు అలా మాట్లాడి చంద్రబాబు నాయుడు. మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే గొప్పోడైతే కాదు కదా. ఏ రాజ్యాంగం చెప్పదు కర్రలు పట్టుకొని రోడ్డు మీదకి రమ్మనో తగలబెట్టమనో. ఆ రోజు టీడీపీ కార్యకర్త మీ నాన్న ఎలాగైతే ఫ్లోలో ఆవేశంలో మాట్లాడారో అలాగే టీడీపీ క్యాడర్ కూడా ఆవేశంలో పనిచేసే ప్రయత్నం చేసింది. అలాగని టీడీపీ క్యాడర్ని ఎవరు సమర్థించలా. ఈవెన్ జోగి రమేష్ మీద ఇంటి మీదకి వెళ్ళిన వాళ్ళని, అదేవిధంగా నీ ఇంటి మీదకి వస్తే మాధవి మీద అండ్ వాళ్ళ ఆయన మీద కూడా కేసులు పడ్డాయి ప్రభుత్వం వైపు నుంచి. అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు కేసులు పెట్టారా? గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీ మీద కానీ, భువనేశ్వర్ని క్యాటర్ అసోసియేషన్ చేసిన ఏదైతే అంబటి రాంబాబు మీద కానీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కానీ, పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన అవినాష్ను కానీ మీ నాన్న ఏమైనా కదిలించే ప్రయత్నం చేశారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమైనా కేసులు పెట్టారు వాళ్ళ మీద? సరే, ఇదంతా పక్కన పెడదాం. ఒక మాస్క్ అడిగితే సుధాకర్ నడి రోడ్డు మీద పిచ్చోని చేసి ముద్రేశారు కదా. ఇంతకన్నా దారుణం ఏదన్నా ఉంటుందా? రాజ్యాంగం చెప్పిందా అలాగ చేయమని? ఆల్మోస్ట్ ఒక చిన్న సెటిల్మెంట్ కానీ వెళ్తే, చిన్న పంచాయతీ కానీ వెళ్తే ఆ రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు అనంతబాబు. అప్పుడు రాజ్యాంగం చెప్పిందా అలా చేయమని? డోర్ డెలివరీ చేయండి అని రాజ్యాంగంలో రాసిందా? ఎవరు చెప్పారు ఆ రోజున? ఇలాంటివి ఎన్ని ఉన్నాయి తెలుసా? తన అక్కని ర్యాగింగ్ చేయొద్దంటే అమర్నాథ్ గౌడ్ నిలున్న తగలబెట్టారు పెట్రోల్ పోసి. ఇది ప్రజాస్వామ్యంలో అలాగ జరుగుతుంది ఎక్కడ మీరు చూసారా సినిమాల్లో తప్ప అలాంటి సంఘటనలు? అప్పుడు మీ నోరు రాలేదా? మీ నాన్న పాలిటిక్స్లో లైవ్లో ఉన్నారు కదా. అప్పుడు నాన్న ఇలాగ చేయొద్దు పాలిటిక్స్, మీరన్నా జగన్మోహన్ రెడ్డికి సలహా ఇవ్వండి అని చెప్పే ప్రయత్నం చేయలేదా మీరు?
అన్నీ మొత్తం మీరు నేర్పించారు ఎలా ఉండాలి అనేది. అవతల పార్టీస్కి నేర్పించారు, అవతల పార్టీ క్యాడర్కి నేర్పించారు, అవతల పార్టీ లీడర్స్కి నేర్పించారు. మీరు అవన్నీ నేర్పించి వాళ్ళు మీరు ఏం చేయొద్దు, మీరు పద్ధతి మడిగట్టుకొని కూర్చోండి అంటే ఎందుకు కూర్చుంటారు? అందరి మనస్తత్వం ఒకేలాగా ఉండదు కదా. సానుభూతిగా ప్రవచనాలు చెప్తూ కూర్చోరు. అందరూ గరికపాటిలాగో లేకపోతే చాగంటి కోటేశ్వరరావులాగో సానుభూతి వచనాలో లేకపోతే ప్రవచనాలు చెప్తే అందరూ యాక్సెప్ట్ చేయట్లేదు ఈరోజు సమాజం. ఒక్క మాట క్యాడర్ ఎదురు తిరిగితే కర్రలు పట్టుకుని రోడ్డు మీదకి వస్తే మీ నాన్న ఆ స్థాయిలో రెచ్చిపోయి బూతులు మాట్లాడారు కదా. దగ్గరగా ఇంక నాకు తెలిసి 70 years ఉండి ఉంటాయి. అంబటి రాంబాబుకి ఆ ఏజ్లోనే అంత కోపం వస్తే టీడీపీ క్యాడర్ అంతా యూత్లో ఉన్నారు, చాలా మంది వచ్చిన వాళ్ళు రోడ్డు మీదకి, వాళ్ళకి ఎంత కోపం రావాలి? 5 ఏళ్లుగా అంచబడి ఉన్నారు చాలా అకృత్యాలు బరాయించి వాళ్ళకి ఎంత కోపం ఉండాలి? జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా ఆ రోజు బీపీలు వస్తాయి మామూలు, కానీ ఈ రోజు కూడా బీపీలు వచ్చాయి. మీరు చాలా చక్కగా మాట్లాడారు, నాకు చాలా బాగా నచ్చింది మీరు మాట్లాడే విధానం కానీ, మీ ఎమోషన్ కానీ, మీరు ఆ కళ్ళలో పలికించే ఆర్ద్రత కానీ. చక్కగా మీ నాన్నగారిని మిమ్మల్ని అక్కడ చూస్తున్నట్టే ఉంది మీరు మాట్లాడుతూ ఉంటే అంబటి రాంబాబుని. కానీ ఇలాగా మాట్లాడే ముందు మీరు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పండి. ముందు కనీసం మీ నాన్న చేసిన తప్పుల కన్నా సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. సారీ చెప్పారు, దేనికి సారీ చెప్పారు? గతంలో భువనేశ్వర్ అన్నారు ఆయన అసెంబ్లీ వేదికగా, చాలా చండాలంగా మాట్లాడారు ఆయన భువనేశ్వర్ క్యారెక్టర్ గురించి. దానికి సమాధానం చెప్పారా ఎప్పుడన్నా? దానికి అడగండి ముందు సారీ. ముందు వీటన్నిటికీ సారీ చెప్పించి అప్పుడు మీరు క్వశ్చన్లు వేస్తే వీటన్నిటి ఎందుకు జరిగినాయి జగనన్న అని జగన్మోహన్ రెడ్డి మీ పక్కన నుంచి జగన్మోహన్ రెడ్డిని మీరు చేసిన అరాచకాలే కదన్నా ఈరోజు మా మీద వచ్చి పడతా ఉన్నాయని అడుగుంటే నిజంగా ఇవాళ హీరో అయ్యేవాళ్ళు మీరు రాష్ట్రంలో. సో అందుకే ఇలాంటి ఈ ఎమోషన్ని మీరు నిజంగా దాచుకోండి. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలాగూ మీ నాన్న జైలు నుంచి బయటికి రాదు, ఆయనకి రిమాండ్ అలాగే పడుతూ ఉంటుంది. మీకు జగన్మోహన్ రెడ్డి గుంటూరు వెస్ట్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. సో మీకైతే మంచి భవిష్యత్తు అయితే ఉంది. మనం అందుకే ఇష్యూ లాగా మీ టాలెంట్ లాగే చెప్తా ఉన్నా నేను. మీకైతే రాజకీయాల్లో మంచి భవిష్యత్తు అయితే ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.